20 Jan 2025. Very good morning to one and all. Today we are sending rice to a great businessman in Noida, New Delhi, near New Delhi. A great businessman, Satyendra Narayana Dwivedi garu. We are sending rice bags to. Already we have sent RNR 31479 paddy. We have sent to him. And the creator of RNR 31479 is Lauri Krishna garu. One of the paddy variety, excellent paddy variety, came from Rajendra Nagar Agriculture Research Station. Now we are sending RNR 15048 Telangana Sona sugarless, which is grown in CVR method of farming last year. We have harvested in 2024 March month, and we are sending the rice 2025 June, January 20 today. We are sending to him, and we are thankful. Harshat Vihar and team members are thankful to Satyendra Narayana Dwivedi sir. Okay, thank you. అందరికీ నమస్కారం. 2021లో మనం ప్రారంభించినటువంటి RNR 15048 తెలంగాణ సోనా సివిఆర్ మెథడ్ ఫార్మింగ్లో అంచెలంచెలుగా ఎదుగుతూ 2025 సంవత్సరం రావడం జరిగింది. 2015 సంవత్సరంలో సరిగ్గా 10 సంవత్సరాల క్రితం నా బతుకు తెరువు కోసం నేను బీటెక్ కంప్లీట్ చేశాను. బీటెక్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ. విదేశాల్లో కంప్యూటర్ ముందు ప్రోగ్రామింగ్స్ చేయాలి, అది వదిలేసి లక్షలాది జీవితాలు వదిలేసి రావడం. ఒక మారుమూల గ్రామం, పటేల్ నగర్ గ్రామం, నిడవలూరు మండలం, శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో నేను ఇక్కడ 2021 నుంచి ఎంతో మందికి జీవనోపాధి కల్పిస్తున్నాను నేను. ఇది ఒక గొప్ప విషయం. నిజానికి కల్పించింది నేను కాదు, కుటుంబ సభ్యులు, రైస్ వినియోగదారులు, బంధువులు, నాతో పాటు కలిసి చదువుకున్న 10th క్లాసు, ఇంటర్మీడియట్, బీటెక్ ఫ్రెండ్స్, వాళ్ళు నాకు ఫోన్పే, గూగుల్ పే పంపించడం ద్వారా నేను వాళ్ళకి జీవనోపాధి కల్పిస్తున్నా. ఈ విధంగా ప్రతిరోజు ఒక సేద్యం సంబరంలాగా, ఉల్లాసంగా, ఉత్సాహంగా మనం చేయడం జరుగుతూ ఉంది. మరీ ముఖ్యంగా చూసుకున్నట్లయితే సత్యేంద్ర నారాయణ ద్వివేది గారు, ఆయనకి ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతున్నాను. ఈ రోజున ఇత్తనాలు చల్లిన వాళ్ళకైతే ఏమి, నారు పెంచిన వాళ్ళైతే ఏమి, నారు పెరికిన వాళ్ళైతే ఏమి, నారు మోసిన వాళ్ళైతే ఏమి, నారేత వేసిన వాళ్ళైతే ఏమి, కలుపు తీసిన వాళ్ళైతే ఏమి, ఇలా ఎంతో మంది ఉరికోత కోసిన తర్వాత పట్ల పరిసి, ఆరబరిసి ఎంతో మందికి జీవనోపాధి కల్పిస్తా ఉన్నాను. ఇది ఒక గొప్ప విషయం. అది ఒక ప్రకృతి వ్యవసాయ యువ రైతుగా ఒక సంతోషకరమైనటువంటి విషయం నాకు. ఇది ఏదో పంట పండించేమో అయిపోయిందని కాకుండా దానివల్ల ప్రయోజనం పొందడం. ఇప్పుడు ఎన్నో ప్రపంచంలో ఎన్నో వరి రకాలు ఉంటాయి. అన్నీ మనం సాగు చేయలేము, అన్నీ మనం తినలేము, కొన్ని మాత్రం తినగలుగుతాము. ఆ వరిని వంగడం సృష్టించినటువంటి చర్ణమాధవ దామోదర్ రాజు గారికి, చర్ణమాధవ సురేంద్ర రాజు గారికి కృతజ్ఞతలు తెలుపుతున్నా ఉన్నాం. అదేవిధంగా సివిఆర్ గారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతున్నాము. వారు లేదే మేము లేము. వాళ్ళు వరి సృష్టించిన వాళ్ళకి కృతజ్ఞతలు. అదేవిధంగా సివిఆర్ మెథడ్ ఫార్మింగ్ సృష్టికర్త సివిఆర్ గారికి కృతజ్ఞతలు. నాకు సహాయ సహకారాలు అందించిన 2021 సంవత్సరం నుంచి నాకు సహాయ సహకారాలు అందించిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతా ఉన్నాను. హర్షత్ విహార్ అండ్ టీమ్, థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. జొన్నవాడ కామాక్షమ్మ తల్లి ఆశీస్సులతో, శ్రీ మధ్యవిరాట్ పోతులూరు వీర బ్రహ్మేంద్ర స్వామి గారి దీవెనలతో ఈరోజు దాదాపు 2021లో మనం ప్రారంభించాము RNR 15048 తెలంగాణ సోనా సివిఆర్ పద్ధతిలో వరి సాగు 2021, 2022, 2023, 2024, 2025 రావడం జరిగింది. ఎంతోమందికి మనం రైస్ బ్యాగ్స్ పంపించడం జరుగుతూ ఉంది. అంటే ఒకరికి ఒక బ్యాగ్ కావాల్సింటే ఒక బ్యాగు, 10 బ్యాగులు కావాలంటే 10 బ్యాగులు, 20 బ్యాగులు కావాలంటే 20 బ్యాగులు, 100 బ్యాగులు కావాలంటే 100 బ్యాగులు కూడా పంపించిన ఉన్నాం మనం. ఈ రోజున ఒక గొప్ప బిజినెస్ మ్యాన్ అయినటువంటి సత్యేంద్ర నారాయణ ద్వివేది గారు నోయిడా, న్యూ ఢిల్లీ, నోయిడాలో ఉంటారు. ఆయనకి ఈరోజు మనం రైస్ మిల్లింగ్ చేసి, ప్యాకింగ్ చేసి, ట్రాన్స్పోర్ట్ చేయడం జరుగుతూ ఉంది. ఆయనకి ముందుగా ప్రత్యేక కృతజ్ఞతలు. ఈ విధంగా బల్క్లో తీసుకుంటేనే మనకు ఆదాయం. ఏంటంటే ఇంత చాలా కష్టపడి మనం పండించి, పంట పండించడానికి 4 నెలలు పడుతుంది మనకి. అంటే 4 months పంట పండించడానికి. నిల్వ చేయడానికి దాదాపు 5-6 నెలలు. పోయిన సంవత్సరం మార్చిలో మనం వరికోత కోస్తే, మార్చిలో కోసాము వరికోత. ఏప్రిల్, మే, జూన్, జూలై, ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, డిసెంబర్, జనవరి, దాదాపు 10 నెలలు. 10 నెలల పాటు మనం దాన్ని స్టోరేజ్ చేయడం జరిగింది. అప్పుడు వాటిని రైస్ మిల్లింగ్ చేసి, ప్యాకింగ్ చేసి, ట్రాన్స్పోర్ట్ చేయడం జరుగుతూ ఉంది. ఈ సుదీర్ఘ ప్రయాణంలో ఇత్తనాలు చల్లినటువంటి తెలంగాణ సోనా ఇత్తనాలు చల్లినటువంటి హర్షత్ విహార్ టీం మెంబర్స్కి ప్రత్యేక కృతజ్ఞతలు చెప్తాను. నేను హర్షత్ విహార్ మెయిన్ నేను వాళ్ళకి కృతజ్ఞతలు చెప్తున్నాను. ఇత్తనాలు చల్లిన వాళ్ళైతే ఏమి, నారు పెంచి నారేత వేసేయడానికి నారు పెరగతారు, నారు పెరిగిన వాళ్ళకైతే ఏమి, నారు మోసిన వాళ్ళకైతే ఏమి, నారేత వేసిన వాళ్ళకైతే ఏమి, కలుపు 2 సార్లు ఆల్రెడీ కలుపు తీసేశారు. మొన్ననే భోగి రోజు కూడా కలుపు తీయడం జరిగింది. ఒక గొప్ప విశేషం అది. ఇటువంటి టీం మెంబర్స్ నాకు దొరకడం నేను పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నాను చేసుకోవడం.
ఈ విధంగా ఇంతమందికి జీవనోపాధి కల్పిస్తూ ఉన్నాం మనం. తర్వాత మళ్ళీ మార్చిలో వరి కోతలు కోస్తాం మనం. మార్చిలో వరి కోతలు కోసిన తర్వాత మనం రైస్గా పట్టించాం. మార్చిలో కోసి మార్చి, ఏప్రిల్, మే, జూన్ ఒక 4 నెలలు తాలిన తర్వాత ముందు మేము పండించడం ముందు మనం తినాలి. మనం తిని అది ఎంత మాత్రం ఉందో ఓకే అన్నం సంగటి కాకుండా చిమిడిపోకుండా బాగుంటే అప్పుడు వినియోగదారులకి రైస్ బ్యాగ్స్ పంపించడం జరుగుతూ ఉంది. వినియోగదారుల గమ్యస్థానాలకు చేరినప్పుడే అది అంతిమ విజయం. మనం చాలా సార్లు చెప్పుకున్నాము. ఈ విధంగా మనం జాగ్రత్తగా పంట పండించడం ఒక ఎత్తు, దాన్ని మార్కెటింగ్ చేసుకోవడం మరో ఎత్తు. పంట పండిస్తే కేవలం సరిపోదు, దాన్ని మార్కెటింగ్ చేసుకోవాలా. ప్యాషన్, ప్రొఫెషన్, ప్రాఫిట్ 3 ఉండాలి. 3 ఉంటే ఏ రంగంలోనైనా సరే వాళ్ళు విజయం సాధించగలుగుతారు. ఇప్పుడు హర్షత్ విహార్ టీం మెంబర్స్ 2021 నుంచి మనము దాదాపు 4-5 సంవత్సరాల నుంచి ఉన్నాం మనం. దీనికి కారణం ఏంటంటే ప్యాషన్, వరి సాగు చేయాలన్న ప్యాషను, ప్రొఫెషన్ వృత్తి అది. ఈ విధంగా రైస్గా ఆడించి వాటిల్ని రైస్గా చేసి పంపించడం వల్ల మనము ప్రాఫిట్ పొందుతున్నాం. ఈ విధంగా ప్రతి ఒక్కరికి ఎవరైతే సహాయ సహకారాలు అందిస్తున్నారో హర్షత్ విహార్ టీం మెంబర్స్కి, కుటుంబ సభ్యులైతే ఏమి, బంధువులైతే ఏమి, స్నేహితులైతే ఏమి, శ్రేయాభిలాషులు అయితే ఏమి, మరీ ముఖ్యంగా సోషల్ మీడియా ఫేస్బుక్, వాట్సాప్, ఇన్స్టాగ్రాము, యూట్యూబ్ చూస్తున్నటువంటి వీక్షకులకి, మరీ ముఖ్యంగా రైస్ వినియోగదారులు ఏంటంటే మనం ఏం చేయలేం. దాదాపు మనం పండించిన పంట తెలంగాణ సోనా RNR 15048 మనం పండించిన పంట ఎక్కువగా హైదరాబాద్, తెలంగాణ రాజ్యం, ఎందుకంటే ఆ వరి రకం కూడా ఆ ఊర్లోనే క్రియేట్ చేశారు రాజేంద్ర నగర్లో. వాళ్ళకి మేము ప్రత్యేక కొత్తగా తెలుపుతా ఉన్నాం. హైదరాబాదు ఎక్కువ, ఆ తర్వాత గోదావరి ప్రజలకి కోనసీమ, గోదావరి, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, మర్యాదలు గోదావరి నాసిక్లో పుడితే మర్యాదలు గోదావరిలో పుట్టాయి అనేది నానుడు. అక్కడ అంటే హైదరాబాద్ తర్వాత ఎక్కువగా పోయింది తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, కోనసీమ. వయ్యే కాకుండా 5 రాష్ట్రాలు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, మహారాష్ట్ర, కర్ణాటక, తమిళనాడు అందరికీ ప్రత్యేక కొత్తగా తెలుపుతూ సెలవు తీసుకుంటున్నాం.